సడన్గా ఏదన్నా బ్యాడ్ న్యూస్ వచ్చినా లేదా సడన్గా స్ట్రెస్ వచ్చినా కానీ మన కడుపులో తిప్పేస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. దీనికి మన బ్రెయిన్కి మన గట్కి ఒక కనెక్షన్ ఉందని అందరికీ తెలుసు. కానీ మన గట్ ఎలా ఉందో దీన్ని బట్టి మన మూడ్, మన బ్రెయిన్ హెల్త్ కూడా డిసైడ్ అవుతుంది. దీన్నే గట్ బ్రెయిన్ యాక్సిస్ అంటాం. హాయ్, నా పేరు డాక్టర్ రవి సుంకర. నేను న్యూరో సర్జన్ ఎరీట్ హాస్పిటల్స్ హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఇవాళ మనము ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ గట్ బ్రెయిన్ యాక్సిస్ గురించి మాట్లాడుకుందాం. మన బ్రెయిన్లో నర్వ్స్ ఉంటాయి అని అందరికీ తెలుసు. మన గట్ చుట్టూ కూడా ఒక నర్వస్ సిస్టమ్ ఉంటుంది. దాన్నే ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అంటాం. అయితే ఈ ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అనేది మన బ్రెయిన్ తోటి వేగస్ నర్వ్ తోటి కనెక్టెడ్ ఉంటుంది. ఈ వేగస్ నర్వ్ అనేది ఒక టూ-వే కనెక్షన్. అంటే ఫస్ట్లో మనం మాట్లాడుకున్నామే, మనకి ఏదైనా చెడు వార్త వినిపించినా, ఏదైనా చెడు స్మెల్ వచ్చినా కానీ ఇమీడియట్గా మన కడుపులో తిప్పేస్తుందండి. అది వేగస్ నర్వ్ అనేది బ్రెయిన్ నుంచి ఒక ఇంపల్స్ గట్కి తీసుకెళ్తే అలా అవుతుంది. అలాగే రివర్స్లో కనెక్షన్ కూడా మనం రోజు అబ్జర్వ్ చేస్తాం. మనము ఎప్పుడైనా కానీ హెవీగా మీల్స్ చేసినప్పుడు లేదా హెవీగా భోజనం చేసాగానే ఇమీడియట్గా మనకి ఒక నిద్రలాగా వస్తుంది. అది ఎందుకంటే ఒకసారి మన గట్ ఫుల్ అయ్యాక మన బ్రెయిన్కి ఒక ఇంపల్స్ వెళ్తుంది. ఆ ఇంపల్స్ అనేది మన బ్లడ్ సప్లైని బ్రెయిన్ నుంచి ఎక్కువగా గట్కి ట్రాన్స్ఫర్ చేస్తుంది. సో దీంతో బ్రెయిన్కి కొద్దిగా బ్లడ్ సప్లై తగ్గంగానే ఇమీడియట్గా ఒక అలసటలాగా వచ్చి ఒక నిద్రలాగా వస్తుంది. ఈ విషయం అనేది చాలామందికి ఎప్పటి నుంచో తెలిసిన విషయం. కానీ ఈ మధ్యకాలంలో చాలా ఇంట్రెస్టింగ్ స్టడీస్ తోటి కొన్ని ఇంకా ఇంట్రెస్టింగ్ విషయాలు కనిపెట్టాం. అదేంటంటే మన ఎంట్రిక్ నర్వస్ సిస్టమ్ అనేది ఇలా ఈ టూ-వే కనెక్షన్ కాకుండా మన గట్లో ఎలాంటి ఆర్గానిజమ్స్, ఎలాంటి బ్యాక్టీరియా, అయితే గుడ్ బ్యాక్టీరియా, బ్యాడ్ బ్యాక్టీరియా, ఎలాంటి బ్యాక్టీరియా ఉందో దాన్ని బట్టి కొన్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ కూడా బ్రెయిన్కి వెళ్తున్నాయి. ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ అనేది బ్రెయిన్కి వెళ్ళినప్పుడు ఈ న్యూరో ట్రాన్స్మిటర్స్ వల్ల మన మూడ్, మన కాగ్నిటివ్ ఫంక్షన్ ఇవన్నీ కూడా లాంగ్ టర్మ్లో ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈ గట్ బ్రెయిన్ యాక్సిస్ గురించి మనం తెలుసుకోవడం ఎందుకు అవసరం అంటే, చాలా స్టడీస్ ఈ మధ్యకాలంలో ఏం చెప్తున్నాయంటే, మన గట్ కనుక మనం హెల్దీగా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా చాలా ఒక హ్యాపీ న్యూరో ట్రాన్స్మిటర్స్, ఉదాహరణకి సెరటోనిన్, ఇలాంటి గుడ్ న్యూరో ట్రాన్స్మిటర్స్ ఆటోమేటిక్గా మన వేగస్ నర్వ్ త్రూ మన గట్ నుంచి మన బ్రెయిన్కి వెళ్తాయి. దీంతో ఆటోమేటిక్గా మన మూడ్, మన హ్యాపీనెస్ అనేది ఓవరాల్గా ఇంప్రూవ్ అయిపోతుంది. సో మన గట్ని హెల్దీగా ఉంచుకోవాలి అంటే మన గుడ్ బ్యాక్టీరియల్ కంటెంట్ అనేది మన గట్లో ఇంక్రీజ్ చేసుకోవాలి. సో దీన్నే ప్రోబయాటిక్స్ అంటాం. ఉదాహరణకి ఎనీ ఫర్మెంటెడ్ ఫుడ్ అంటే పెరుగు, దోసలు, ఇలాంటి వాటిల్లో ప్రోబయాటిక్స్ అనేది ఉంటుంది. అలాగే మార్కెట్లో చాలా సప్లిమెంట్స్ కూడా ఈ మధ్యకాలంలో వచ్చేసాయి. నెక్స్ట్ వచ్చేసి ఈ గుడ్ బ్యాక్టీరియాకి గుడ్ ఎన్వైర్న్మెంట్ ఇస్తాం. అంటే ఈ గుడ్ బ్యాక్టీరియా పెరగడానికి మన ఒక ఎన్వైర్న్మెంట్ క్రియేట్ చేయాలి మన గట్ లోపల. దీన్నే ప్రీబయాటిక్ అంటాం. ఈ ప్రీబయాటిక్ అనేది ఎనీ హై ఫైబర్ డైట్, ఉదాహరణకి అరటిపండ్లు, అలాగే లీఫీ వెజిటేబుల్స్, ఫైబర్ ఉన్న వెజిటేబుల్స్లో ఈ ప్రీబయాటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాగే మార్కెట్లో కూడా చాలా సప్లిమెంట్స్ ఈ ప్రీబయాటిక్స్కి దొరుకుతున్నాయి. సో ఇలా మన ఆహారంలో కానీ సప్లిమెంట్స్తో కానీ ఈ ప్రీబయాటిక్ అండ్ ప్రోబయాటిక్ కంటెంట్ మన ఆహారంలో పెంచుకుంటే మనము ఈ గుడ్ బ్యాక్టీరియా అనేది మన బాడీలో ఎక్కువగా ఉండేటట్టు చూసుకోవచ్చు. దీంతో మన గట్ బ్రెయిన్ యాక్సెస్ అనేది ఒక గుడ్ బ్యాలెన్స్లోకి వెళ్ళి హెల్దీ బ్రెయిన్ అనేది మనం అచీవ్ చేసుకోవచ్చు. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్ అనిపిస్తే లేదా ఎవరికన్నా యూస్ఫుల్ అనిపిస్తే వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.